నమస్తే. ప్రస్తుతం మనతో పాటు నిర్మాత అలాగే పొలిటికల్ అనలిస్ట్ నట్టి కుమార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. సార్, ఎలక్షన్స్ అయితే అయిపోయినాయి ఏపీలో. ఇప్పుడు ఒక రకమైన దాడులు, వాయిలెన్స్ ఎక్కువ అయిపోయిందని చెప్పుకుంటున్నారు అందరూ. ఎందుకంటే తాడిపత్రి, తిరుపతి, పల్నాడు ఎటు చూసినా బాంబులతో, పెట్రోల్ సీసాలతో రకరకాలుగా దాడులు చేసుకుంటున్నారు. పోలింగ్ రోజు అదే అయ్యింది, తర్వాత డే కూడా అదే అవుతుంది. ఈవెన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర కూడా నానిగారి మీద దాడి చేశారు. అసలు ఎందుకు ఇలాంటి దాడులు ఎందుకు పాల్పడుతున్నారు? వైసీపీ వాళ్ళు ఓటమి అర్థమైపోయింది. ఓడిపోతున్నాం అని తెలిసి ఒక భయప్రాంతులకు గురి చేస్తున్నారు. టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. దాడులు జరిగితే పోలీసు వాళ్ళు ఉన్నారు, బలగాలు దిగుతున్నాయి. 100% వాళ్ళని కట్టడి చేయడానికి ఉంటుంది. ఎందుకంటే జూన్ 4వ తారీఖు అందరూ పెట్టుబడి సర్దుకొని వెళ్ళిపోవాల్సిందే తప్ప ఏమీ లేదు. జూన్ 4వ తారీఖు కూటమి బంపర్ మెజార్టీతో వస్తుంది. మనకు ఎనాలిసిస్ చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. మొత్తం టోటల్గా మనం గ్రౌండ్ రిపోర్ట్ కూడా వెళ్ళాం కాబట్టి అన్ని దిక్కలా కూడా బాగుంది. జగన్మోహన్ రెడ్డి గారు క్యాబినెట్ అంతా ఓడిపోతుంది, భజని పరులంతా ఓడిపోతారు, ఆయన ఒక్కడే గెలుస్తాడు. మెజార్టీస్ వీరిలో కనుక మనకు తెలిసిన సమాచారం ప్రకారం కూటమి అత్యధిక మెజార్టీతో గెలుస్తుంది. పవన్ కళ్యాణ్ గారు బాగా ఎక్కువ మెజార్టీతో గెలుస్తున్నారు. అలాగే చంద్రబాబు గారు గెలుస్తున్నారు, లోకేష్ గారు గెలుస్తున్నారు. ముగ్గురిని ఓడించాలని ఎన్నో ప్రయత్నాలు చేశారు. మొత్తం మకాలు వేశారు, ఇంకోటి వేశారు. ఆఖరికి అల్లు అర్జున్ గారిని తీసుకొచ్చి లాస్ట్ టైంలో కూడా ఏదో చేద్దాం పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు. ఓకే, అల్లు అర్జున్ గారు వల్ల నష్టం వస్తుంది అనుకుంటే ఆయన రాజకీయమే చేయాల్సిన అవసరం ఉంది. పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక్కల వల్ల నష్టం వస్తే 99 మంది వల్ల లాభం వస్తుంది. కనుక ఒక్కలు నష్టం వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం. అది వాళ్ళందరూ వాళ్ళు వచ్చి డైరెక్ట్ సపోర్ట్ చేస్తుంటే బాగున్ను, వైసీపీకి చేసుకుంటే ఆయన ఇష్టం అది. కానీ ఒక ఫ్యామిలీ మెంబర్గా 100% ఈ టైంలో ఇది కరెక్ట్ కాదు. ఆయన్ని ఉపయోగించారు వైసీపీ వచ్చే ప్లాన్ ప్రకారం. 1:40కి ఎంతకో విజయమ్మ గారి లెటర్ వచ్చింది. ఆ లెటర్ని సోషల్ మీడియాలో అవ్వకుండా ఈ అల్లు అర్జున్ గారు తీసుకొచ్చి ఆపుదామని ప్రయత్నం చేశారు. వాళ్ళ వల్ల కాలేదు. పవన్ కళ్యాణ్ గారి గెలుపులో కాదు, మెజార్టీలో కూడా ఏమీ తగ్గించలేరు. అందరికి అర్థమైపోయింది. 15 సంవత్సరాల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఆడుకుంటున్నారు. 10 సంవత్సరాల నుంచి ఒక ఏకదాటిగా రాష్ట్ర అధ్యక్షుడిగా ఆడుకుంటున్నారు. ఆయన్ని గెలిపించుకుంటాం, మా బిడ్డగా మేము అసెంబ్లీకి పంపించుకుంటాం, కూటమి సభ్యులు మేము గెలిపించుకుంటాం అని ప్రజలు తీసుకున్న నిర్ణయం ఇది, మనం కాదు. 70 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా ఎవరికాలు టికెట్లు పెట్టుకొని ఫస్ట్ టైం ఇస్ రికార్డ్. 35 years నా రాజకీయ జీవితంలో ఫస్ట్ టైం అంతమంది ఉదయం 8-7 గంటల నుంచి లైన్లు కట్టి రాత్రి 2 దాకా ఓటేయడం అనేది నేను ఎక్కడా చూడలేదు. కనుక 65% వచ్చి ఉంటే అధికార పార్టీకి ఏదైనా ఉండేది. ఎప్పుడైతే 76% వస్తుందని మేము అనుకున్నాం, కానీ 76 to 81-82% వచ్చింది. కాబట్టి మెజార్టీ బంపర్ మెజార్టీతో మేము గెలుస్తాం. 44 సీట్లు మాత్రం 500, 200, 300, 100, 5,000, 2,000 మెజార్టీతో గెలుస్తాం. కాకపోతే ఏంటంటే వేవ్ నడుస్తుంది. వేవ్లో కానీ వచ్చుంటే మొత్తం టోటల్గా క్లీన్ స్వీప్ చేస్తాం. లేకపోతే మాత్రం మేము గవర్నమెంట్ ఫామ్ చేస్తాం. కనుక మంచి మెజార్టీతో వస్తుంది. ఎక్కడికి వెళ్ళాల్సిన వాళ్ళు అందరూ కూడా ఆల్రెడీ పెట్టుబడి సర్దుకుని వెళ్ళిపోతున్నారు. కొంతమంది ఏదో కాస్త అటు ఇటు గాంభీర్యం, మేకపోతే గాంభీర్యం చూపిస్తున్నారు తప్ప టీడీపీ, కూటమి, జనసేన, బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. అండ్ అల్లు అర్జున్ ప్రస్తావన వచ్చింది కాబట్టి అల్లు అర్జున్కి మెగా ఫ్యామిలీకి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది, అందుకే వైసీపీకి సపోర్ట్గా వెళ్ళారు అని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. ఈవెన్ నాగబాబు గారు కూడా ఒక ట్వీట్ చేశారు, మావాడైనా పరాయివాడైనా అన్నట్టుగా మాట్లాడారు. అంటే ఎందుకు, అంటే వాళ్ళ మధ్యలో కూడా ఒక కోల్డ్ వార్ నిజంగానే జరుగుతుందంటారా? జరిగి ఉండొచ్చు, అది నేను కాదని చెప్పట్లేదు. కానీ ఈ సమయం ఇది కరెక్ట్ కాదు. ఏ వృక్షం వచ్చినా మెగా కాంపౌండ్ నుంచి చిరంజీవి గారి దగ్గర నుంచి వచ్చిన వృక్షాలు అవన్నీ మొత్తం ఎంతమంది హీరోలు వచ్చినా, ఎంతమంది ఇంత పేరు వచ్చినా మొత్తం చిరంజీవి గారు పునాది. చిరంజీవి గారు మెగా ఫ్యామిలీ నుంచి, కొణిదల ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్ళే. ఈ కొణిదల ఫ్యామిలీ వాళ్ళు అల్లు అర్జున్ గారైనా మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన వారే. కానీ ఈరోజు మనం ఎదిగిపోవచ్చు, ఈరోజు మనం చాలా గొప్ప వాళ్ళం అయిపోయి ఉండవచ్చు. కానీ ఏనాటికైనా చిరంజీవి అంతటి వాడే, మనం కొంతటి వాడే. పవన్ కళ్యాణ్ అంతటి వాడే, మనం కొందరు వాడే. ఎన్ని హిట్లు రాని, ఎంత పెద్దవాడు అవని, ఓకే, ఎవరు వయసు పెరుగుతున్న కొలది ఇండివిజువాలిటీ వస్తుంది కదా, ఇండివిజువాలిటీ రావచ్చు, తప్పేమో అనట్లేదు. కాకపోతే ఈ సమయం మీరు డైరెక్ట్గా ముందే మీరు సపోర్ట్ చేసి ముందే ఎల్లుండుంటూ బాగుండేదేమో. ఈరోజు అంటే మీ వల్ల నష్టం రాలేదు, కానీ బయట జనాలు ఏంటంటే ఫ్యామిలీ మెంబర్స్ ఏంటిది ఆల్ ఆఫ్ ది సడన్ అనేది జనాలు మార్కెట్లో అనుకుంటున్నారు. అది ఆల్రెడీ అభిప్రాయ భేదాలు ఉన్నాయనేది వాస్తవమే. ఆయన బయటకు వచ్చారు ఇప్పుడు, కాకపోతే ముందే వచ్చి ఉంటే బాగుండేమో. ఓకే, ఏ నిర్ణయం ఏదున్నా
ఒకళ్ళ వల్ల ఓడేది ఉండదు, ఒకళ్ళ వల్ల గెలిచేది ఉండదు. మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. 99 మంది సపోర్ట్ ఉంటే ఒకరు కంపల్సరీ ఏదో ఒకటి ఉంటుంది. 5 ఏళ్ళు ఒకలా ఉన్నాయా? లేవు కదా. అందుకనే మనం ఆలోచించి ఓకే, అది వ్యక్తిగత అభిప్రాయం ఆయనకు ఉండొచ్చు, ఇది నా వ్యక్తిగత అభిప్రాయం, అలా అలా చేయి ఉండకుండా ఉంటే బాగుంటుంది అనేది నా ఆలోచన. ఇది నాగబాబు గారు చేసినా నేను చేసినా ఆవేదనతో చేసినవే తప్ప ఎవరి మీద ఒక కక్షతో కాదు. ఎవరి ఇష్టం వాళ్ళది. ఫ్యాన్స్ నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా, సినిమాల మీద ఈ ప్రభావం పడదు. ఇది పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు లాస్ట్ టైం కూడా. సినిమా అనేది ఒక సున్నితమైనది, రాజకీయం అనేది వేరు, సినిమాలు వేరు. సినిమా మీద ఈ ఫ్యాన్స్ ఇవన్నీ కూడా దయచేసి ఈ సినిమాల మీద ప్రభావం చూపించొద్దు. సినిమాని ఒక ప్రొడ్యూసర్ తీస్తాడు, డిస్ట్రిబ్యూటర్ కొంటాడు, ఒక ఎగ్జిబ్యూటర్ బతకాలి. కాబట్టి ఆ సినిమా మీద ఈ ప్రభావం రావద్దు. మీకు నచ్చితే సినిమా చూడండి, నచ్చకపోతే మానేయండి తప్ప ఈ ఫ్యాన్స్ వాళ్ళు కోల్డ్ వార్లు మాత్రం దయచేసి మీరు సినిమా మీద ఈ ప్రభావం చూపించొద్దని మాత్రం నేను నిర్మాతగా నా మనవి. జగన్ ఓటమి భయంతోనే ఇప్పుడు విదేశీ ప్రయాణం చేస్తున్నారు. ఈవెన్ నిన్న కోర్టు అనుమతి కూడా ఇచ్చింది, సిబిఐ కోర్టు. సో నిజంగానే భయంతోనే వెళ్ళిపోతున్నారు అంటారా? అంటే ఈవెన్ షర్మిల కూడా అదే మాట అన్నారు, అంటే తిరిగి రారు కావచ్చు అన్నట్టుగా మాట్లాడారు ఇండైరెక్ట్ గా. సో ఎలా చూడొచ్చు అంటారా? అంటే నిజంగా రారంటారా? అంటే రాకపోతే అక్కడ ఉంచారు కదా వాళ్ళు, మళ్ళీ వస్తాడు. కానీ అవన్నీ ఏం లేదు. ఇప్పుడు ఒకటమ్మా, మామూలుగా ఆయన ఏంటంటే పిల్లల కోసం వెళ్తున్నాడు, రిలాక్స్నెస్. నేను 45 రోజులు కష్టపడ్డాను కదా, రిలాక్స్ కోసం వెళ్తున్నాడు. రిలాక్స్ కోసం వెళ్తాడు, రిలాక్స్ అయిపోతాడు. ఇంక శాశ్వతంగా రిలాక్స్ ఇస్తారు ఆయనకి. రిలాక్స్ ఇచ్చిన తర్వాత పిల్లలతో హాయిగా ఆడుకోవచ్చు, చక్కగా ప్రతిపక్ష హోదా కూడా ఉండదని నాకు అనుకుంటున్నా. కనుక చక్కగా ఆయన ఒకటే, ఒక మంచి పోలవరం కడతారు, రాజధాని కడతారు, అన్నీ కడతారు. మీరు రిలాక్స్గా చూసుకోవచ్చు, టీవీలో చూసుకొని ముసి నవ్వులు నవ్వుకోవచ్చు. మీరు ప్రతి వాళ్ళని మీరు తిట్లు పురాణం పెట్టారు కొంతమంది, వాళ్ళందరూ ఓటమి పాలవుతారు. తిట్లు రాజులు అందరూ ఓటమి పాలవుతారు. ఇక్కడ మాకు ఒక పోసానికి ఇష్టముళ్ళు ఉన్నాడు, ఆయనకి 2 గన్మ్యాన్లు అవుట్, సినిమా అవుట్. కనుక జగన్మోహన్ రెడ్డి గారు వెనకాల వెళ్ళిపోవాలి, ఇంకంతకన్నా ఇంకేముండదు ఆయనకి. ఎలక్షన్స్ తర్వాత బాగా బెట్టింగ్లు జరుగుతుంటాయి, అంటే ఎవరు సీఎం అవుతారు అని చెప్పేసి. అంటే దీన్ని ఎంకరేజ్ చేయొచ్చు అంటారా బెట్టింగ్స్ ని? నేను బెట్టింగ్లకు వ్యతిరేకం. బెట్టింగ్ల కోసం నాకు అవగాహన లేదు, ఆలోచన లేదు. కనుక దానికోసం నాకు తెలియని దానికోసం నేను కామెంట్ నాకు అసలు తెలియవయ్యి. అసలు బెట్టింగ్లు అంటే ఏంటో, క్రికెట్ బెట్టింగ్లు కానీ ఈ బెట్టింగ్లు నాకు రావు, నాకు తెలియనప్పుడు నేను మాట్లాడడం కూడా వేస్ట్. ఉన్నాం. అయితే నేనేమన్నా ఆల్ ఆఫ్ ది సడన్ మీరు 10 రోజులు మూయడం వల్ల మనకు లాభం ఏంటి? మనం జూన్ 26 దాకా మూసేద్దాం, కల్కికి ఓపెన్ చేద్దాం, కల్కి అయిపోయిన తర్వాత మళ్ళీ మూసేద్దాం, పుష్పకు ఓపెన్ చేద్దాం, పుష్ప అయిపోయిన తర్వాత ఓజీకి ఓపెన్ చేద్దాం, ఓజీ అయిపోయిన తర్వాత దేవరాకు ఓపెన్ చేద్దాం, దేవరా అయిపోయిన తర్వాత ఇంకే సినిమా ఉంది పండగ ఓపెన్ చేద్దాం కదా. మూద్దాం, ఓపెన్ చేద్దాం, మూద్దాం, ఓపెన్ చేద్దాం. చిన్న సినిమాలు ఎలాగ డబ్బులు రావట్లేదు కదా, మూసేద్దాం. అది మనం మీటింగ్ పెట్టి, మనం కోఆర్డినేషన్ మీటింగ్ పెట్టి మనం 5 సినిమాలకు మాత్రమే 10 సినిమాలు ఏదైతే పెద్ద సినిమాలు వస్తాయో వాటికి డిఆర్ట్లు ఓపెన్ చేస్తాం, ఈ చిన్న సినిమాలకు మేము డిఆర్ట్లు ఓపెన్ చేయమని ఒక డిసిషన్ తీసుకుందాం. తప్పలేదు. ప్రాపర్టీస్ ఓనర్ మీరు, కంటెంట్ ఓనర్ నేను. ఒక డిసిషన్ తీసుకుందాం. మీరు ఇవాళ రోజుకి మూస్తూ అంటే 4 నెలల నుంచి మూస్తూనే ఉన్నాం. మనమే ఎక్కడ షోలు పడట్లేదు, 4 నెలల నుంచి ఇదే పరిస్థితులు ఉన్నాం. కనుక మీరు 4 నెలలు తీసుకోవాలని డిసిషన్ ఈరోజు ఆల్ ఆఫ్ ది సడన్ 10 రోజులు మాత్రమే అంటే, మళ్ళీ అది కూడా చాలా బెటర్. ఓన్లీ 10 days మాత్రమే, ఎందుకంటే 11వ రోజు అయితే ఏ పని అయిపోద్ది. శాశ్వతంగా మూసుకోవాలి థియేటర్లో. ఎందుకో తెలుసా? దిల్ రాజు గారు అని ఒక బిగ్ బాస్ 11వ రోజు నుంచి వాళ్ళు కానీ మూసారనుకో, వీళ్ళని శాశ్వతంగా ఆయన ముగిస్తాడు. మళ్ళీ 10 రోజులు మాత్రమే, 24, 25 మళ్ళీ ఆయన సినిమాకి వచ్చేయాలి. అంటే వాళ్ళు దిల్ రాజు గారి సినిమా అయినా, రేపు 17 దాకా సినిమా అయినా అందరూ నిర్మాతలే కదా. ఈ 10 రోజుల వల్ల నీకు ఏం నష్టం వస్తుంది? 4 నెలల పాటు కష్టాలు. ఈ 10 రోజులకి నీకు వస్తాయా కష్టాలు? ఒక్కసారి పెద్ద మనసుతో ఆలోచించుకోండి. ఇది ఇలా మీరు ఆల్ ఆఫ్ ది సడన్ కూడా తీసుకొని ఆ నిర్మాతను ఇబ్బంది పెట్టి మీరు దిల్ రాజు గారిని కూడా ఇబ్బంది పెట్టినట్టు అవుద్ది. ఎందుకంటే ఆయన ఓపెన్ చేసిన వెంటనే అందరు నిర్మాతలు రివర్స్ అయిపోయి మీ స్వార్థం కోసం ఓపెన్ చేస్తున్నారు అంటారు. కనుక ఆ మాట ఆయన ఎందుకు అనిపించాలా? పెద్ద మనిషిగా పాపం హుందాతనంగా ఆయన మాట్లాడిపించడం, సునీల్ గారు అన్న పెద్ద ఆయన్ని మాట్లాడిపించడం, మీరు కావాలనే చేస్తున్నారు అనిపించడం, మీరు చేసిన తప్పుకు వాళ్ళని ఎందుకు అబండాలు వేయడం? కనుక దయచేసి రేపు విరమించుకోండి. ఓ ప్రొడ్యూసర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా ఎమర్జెన్సీ మీటింగ్ కాల్ఫర్ చేస్తా. థ్యాంక్ యూ.